నమస్తే, నేను డాక్టర్ ఆలేటాటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక వార్తా విశేషాలు మనం అధ్యయనం చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం. బ్రిక్స్ అంటే ఏంటి? సిమెంట్, ఇటుకలు. అదో బ్రిక్స్ కాదండి. బ్రిక్స్ అంటే వేరు. ఆ బ్రిక్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం, ఎనాలిసిస్ చూద్దాం. చూడండి, బ్రిక్స్ అనేది ప్రపంచంలోని ప్రముఖ దేశాలకు సంబంధించిన పెద్దల మీటింగ్ సంబంధించిన ఫోటోలు, ఈ ఫోటోలకు మీటింగ్ సంబంధించిన బ్రిక్స్ శిఖరాగ్ర. శిఖరం అంటే హిమాలయ పర్వతం అంత పెద్ద శిఖరాగ్ర, అంతటి అత్యున్నత మీటింగ్ అట. ఈ మీటింగ్ సంబంధించిన వార్తా విశేషాలని ఒక వ్యాస రూపంలో అత్యంత అద్భుతంగా వ్రాసినటువంటి మేధావి ప్రభాత్ పట్నాయక్ గారి కలము నుండి జాలువారిన ఈ అంతర్జాతీయ బ్రిక్స్ అనే దేశాల శిఖరాగ్ర సమావేశం గురించి మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చూద్దాం. రష్యా దేశం పట్టణం కథల్లో బ్రిక్స్ దేశాలు శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగింది. ఈ చారిత్రాత్మక సమావేశం భాగస్వామ్య దేశాలనే ఒక కొత్త ప్రతిపాదికన 13 దేశాలను కలుపుకోవడానికి ఆమోదం తెలిపింది. ఆ దేశాలు బ్రిక్స్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందే క్రమంలో ఇది తొలిమెట్టు అవుతుంది. ఆ 13 దేశాల్లో బొలివియా, క్యూబా ఉన్నాయి. సామ్రాజ్యవాదుల పెత్తనం నుంచి తమ దేశాల స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలపై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాలు ఏకపక్షంగా అమలు చేస్తున్న ఆంక్షలను ఈ సమావేశం వ్యతిరేకించింది. IMF కు, అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు, సంస్కరణకు ప్రతిపాదించే డాలర్ ఆధిపత్యాన్ని అధిగమించవలసిన ఆవశ్యకతను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలను కదర్ ప్రకటన క్లుప్తంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు రష్యన్ ప్రభుత్వ సంస్థలు తమ పత్రాల్లో వివరంగా ప్రస్తావించాయి. బ్రిక్స్ అంటే ఏంటండి? బ్రిక్స్ కు మొదటి పదం B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఈ దేశాలు కలిసి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాయంటే, చూడండి, 1990 దశకంలో అక్కడ లెనిన్ విగ్రహం కూల్చివేత. అది లెనిన్ విగ్రహం కూల్చివేత కాదు, శ్రామిక వర్గ రాజ్యాన్ని కూల్చివేత. సోవియట్ సోషలిస్ట్ రష్యా విచ్ఛిన్నమైనప్పుడు కడుపులో బిడ్డల్ని పెట్టుకుని ఎట్లా కాపాడుకుంటుందో, కంగారు పొట్టలో పెట్టుకొని కోళ్ళు ఎట్లా పెట్టుకుంటుందో, అట్లా ప్రపంచంలో 102 దేశాలు, స్వాతంత్రం వచ్చిన దేశాలు, అమెరికన్ సామ్రాజ్యవాదుల విషకౌగులిపోకుండా సోవియట్ సోషలిస్ట్ రష్యా ఇట్లా కాపాడిందండి. ఎప్పుడైతే సోవియట్ సోషలిస్ట్ రష్యా విధ్వంసం కాబడ్డదో, అమెరికన్ సామ్రాజ్యవాదుల అదుపు లేకుండా ప్రపంచాన్ని మొత్తం రాజ్యమేలుతో ప్రపంచం మీద తన రాక్షసి గద్ద గోర్లేసినట్టు మొత్తం 102 దేశాలలో ఉన్న, స్వాతంత్రాలు తెచ్చుకున్న, అప్పుడే అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో లాంటి దేశాలు మొత్తం బొచ్చన చేసి మొత్తం తింటుంటే, ఎన్ని రోజులు ఈ దాళ్ళు, ఎన్ని రోజులు ఈ బానిసగిరి, ఎన్ని రోజులు లెక్కనే కమ్యూనిస్టు పార్టీలు ఒకవైపు క్యూబాలో కానీ, వియత్నాంలో కానీ, ఉత్తర కొరియాలో కానీ, చైనాలో కానీ బావట వేయండి. ఫైనల్ కాస్ట్ ఒకట మాట అంటాడు యావత్ ప్రపంచంలో ప్రజానికమా. IMF కు ప్రపంచ బ్యాంకుకి ఇవ్వవలసిన డబ్బుల కంటే మీరు ఎక్కువ కడుతుంది కనుక వాడు కుండబెట్టి బిన్న దుబ్బుతున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు చాలా ఎగ్గొట్టండి అని అన్నారు. ఇదండి ఎగ్గొట్టని అన్న తర్వాత ఇట్లా కాదు కానీ మనం ఒక పని చేద్దామని ఇప్పుడు నేను చెప్పిన బ్రెజిల్ కానీ,
రష్యన్ కానీ, ఇండియా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఇతర దేశాలు మొత్తం ఒకటైన తర్వాత ప్రపంచంలో 30% భూమి ఆక్రమించుకున్న మనము, ప్రపంచ వాణిజ్యంలో 30% చేస్తున్న మనము అమెరికన్ సామ్రాజ్యవాదుల రాక్షసుల కౌగుల్లో మనం పోకూడదు. మనం కాపాడుకుందాం, మనం వ్యాపారం చేసుకుందాం, మనం అభివృద్ధి చేసుకుందామనే ఒక పిలుపుకు ఆ పిలిపిచ్చింది బ్రిక్స్. ఆ బ్రిక్స్ సంబంధించిన సమావేశాలు రష్యాలో జరిగినాయి తండ్రి. ఆ రష్యాలో జరిగిన విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ మనం ఆహ్వానించవలసిన ముఖ్యమైన పరిణామాలు. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, IMF, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల పట్ల బ్రిక్స్ అవలంబించిన వైఖరిలో ఉన్న మౌలికమైన పరిమితులు మనం ఎంత మాత్రమే విస్తరించకూడదు. ఈ సంస్థలో మరింత ఎక్కువ భాగస్వామ్యం ఇతర దేశాలకు కల్పించాలనే వైఖరిని బ్రిక్స్ తీసుకుంది. కానీ అంత మాత్రాన చేతన మూడో ప్రపంచ దేశాల సమస్యలు తీరిపోవు. బ్రిక్స్ అనేది భిన్న స్వభావం గల దేశాల కూటమి. దానికి అనేక పరిమితులు ఉన్నాయి. అందుచేత అది ఏదో విప్లవాత్మకమైన ఏజెండాను చేపట్టగలదని మనం ఆశించజాలం. ఎటువంటి ఏజెండాను చేపడితే అది విప్లవాత్మకమైన మార్పులకు దారితీయగలదు అన్న అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలిచాను. చూడండి, ఈ ప్రపంచంలో వాణిజ్యం జరపాలంటే, వ్యాపారం జరపాలంటే డబ్బులు కావాలంటే డబ్బులకు సంబంధించిన లెక్కలు కావాలి. లెక్కలు, వాణిజ్యం, డబ్బులు, పెట్టుబడి, లాభం, పెట్టుబడి, వ్యాపారం, ఇదంతా కావాలంటే దీనికి సంబంధించిన విషయం. ఈ ప్రపంచంలో భూగోళంలో 900 కోట్ల మానవ ప్రజానికం ఈరోజు బ్రతికి బట్టగట్టి ఉన్నారు. ఇంతకు ముందు 8 కోట్ల మంది చనిపోయిండ్రు ఈ భూగోళంలో మానవుడు. ఈ మానవులు అంతకుముందు 8, ఇప్పుడు 9, 17 కోట్ల మానవ జాతి చరిత్రలో కామ్రేడ్ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ మించిన లెక్కలు చెప్పే, డొక్కలు చింపే రీతిలో మానవ సమాజ గతిని మార్చే రీతిలో వారు చెప్పినట్లు ఎవరు చెప్పారండి. అయితే ఇప్పుడు వారి గురించి ఎందుకు అంటున్నాం అంటే, ఈ మార్క్స్ మహనీయుడు యవన దశలో మార్క్స్ మహనీయుడు ఒక గొప్ప మాట అంటాడు. శ్రామిక వర్గానికే ఏ చిన్న ప్రయోజనం జరిగినా, కష్టజీవులకు ఏ చిన్న ప్రయోజనం జరిగినా, బానిస సమాజానికి ఏ చిన్న ప్రయోజనం జరిగినా, కార్మిక వర్గానికి ఏ చిన్న ప్రయోజనం జరిగినా, రైతాంగానికి ఏ చిన్న ప్రయోజనం జరిగినా, లేదు చిన్న కుటీర పరిశ్రమ అధిపతులకు ఏ చిన్న ప్రయోజనం జరిగినా, రైతులకు జరిగిన, వ్యవసాయ కూలీలు జరిగిన, అసంఘటిత కార్మికానికి జరిగిన అది పెద్ద విజయంగానే భావించాలంటాడు మార్క్స్ మహనీయుడు. కనుక ఈరోజు ప్రపంచం యావత్ భూగోళం మొత్తం IMF, ప్రపంచ బ్యాంకు చేతిలో, ప్రపంచ వాణిజ్య సంస్థ అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతిలో ఇరుక్కొని ఉక్కిరి విక్కిరవుతున్న సందర్భంలో ఎవరు? చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా నాయకత్వాన రష్యాను కలుపుకొని చైనాకి భారత్కి రాజకీయంగా ఉప్పు మీద నిప్పు, నిప్పు మీద ఉప్పు. చైనా కాదు అనుకోండి, భారతదేశంలో వాస్తవం అట్లా కాదు, కలిసే ఉంటది. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టమని మన చైనా తోటి మనం వాణిజ్యం బరాబరు చేస్తాం. కానీ జనాల చేతుల్లో తామర పూలు, కమలం పూలు వేయడానికి అక్కడ మస్కేస్తారు. ఈ మస్కేసే మాటల రాజకీయ విషయం ప్రక్కన పెడితే, చైనా, భారతదేశం 150 కోట్ల మంది ప్రజానికం, 300 కోట్ల ప్రజానికం, రష్యా, బ్రెజిల్, ఇన్ని దేశాలు కలిసేవారికి అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఇంతకంటే ఇంకేవేళ అమెరికన్ సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల అత్తున్న దశే సామ్రాజ్యవాద దశ అంటాడు లెనిన్ మహాశయుడు. ఆ లెనిన్ మహాశయుడు అన్న మాట ప్రకారం సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తే రీతిలో ఈ కూటమి, ఈ మీటింగు అనేది ఆషామాషి కాదండి. అమెరికన్ సామ్రాజ్యవాదుల విష కౌగిల్లో, అగాధంలో ప్రపంచ బ్యాంకు, IMF, ప్రపంచ ట్రేడ్ యూనియన్ ఏదైతుందో వాళ్ళ బొందలబడి మొత్తం బయటికి రాలేని స్థితి నుండి ఈరోజు బయటకు వచ్చిందంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి,
చలో మొత్తం ఆకాశం నుండి ఊడి పడలేదు ఈ దేశాలంతా. ఒకడు ఎర్ర జెండా పెడతాడు, ఒకడు పెట్టుబడిదారి సమాజం వాడు ఉంటాడు, ఒకడు దోపిడి దొంగల సమాజం వాడు ఉంటాడు. దోపిడి దొంగలకి డప్పు కొట్టే సమాజం ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకం అండి. అయితే వీళ్ళందరూ నేతి బీరులో నెయ్యి ఉన్నదని మనం చెప్పట్లేదు. వీళ్లకు పెట్టుబడిదారి వర్గానికి సంబంధించిన వర్గ ప్రయోజనాలు ఆ దేశాలలో పరిపాలకులకు వాళ్ళకు కావాల్సిన ఆర్థిక అత్యవసర విషయాల్లో ఒకవైపు IMF ప్రపంచ బ్యాంకు తోటి చెట్టా పట్టాలు పడుతూనే ఉంటారు. మళ్ళా ఇక్కడ ఒక అవకాశం ఉంది కనుక ఇట్లా తీస్తూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా ఇది ఒక గొప్ప విజయం. ఈ విజయానికి సంబంధించిన విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ, IMF, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలన్నీ ప్రస్తుతం సామ్రాజ్యవాద దేశాల పెత్తనంలో కొనసాగుతున్నందువల్లనే వాటి ప్రకటిత లక్ష్యాలు నెరవేరడం లేదని, వాటిలో ఇతర దేశాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే పరిస్థితిని చక్కదిద్దవచ్చునని భావించే బ్రిక్స్ దేశాలు ఖజన్లో ప్రకటన రూపొందించాయి. అయితే ఈ అంతర్జాతీయ సంస్థలు అనుసరించే విధానంలో ఉన్న లోపాలను ఇతర దేశాల భాగస్వామ్యంతో చక్కదిద్దవచ్చునని భావించడం సరైనది కాదు. ఈ సంస్థల సారాంశమే తప్పుడు లక్ష్యాలతో కూడినటువంటిది. అందుచేత వాటిని ఎవరు నిర్వహించినా ఆ నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంటుంది. గుత్త పెట్టుబడిదారు విధానం వల్ల, కార్డెల్స్ వలన కార్మికులు ప్రస్తుత వ్యవస్థలో దోపిడీకి గురవుతున్నారని వాటి వరకు నిషేధించే తమ స్వేచ్ఛ మార్కెట్ విధానాలు అమలు చేస్తే కార్మికులకు సాగే దోపిడీ నిర్మూలించవచ్చునని భావించడం ఎంత పొరపాటు. అంతర్జాతీయ సంస్థల పట్ల బ్రిక్స్ అనుసరిస్తున్న వైఖరిది అంతే పొరపాటు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదో. ఇక్కడ విషయం ఏంటంటే అంతే నెయ్యి బ్రిక్స్ పొయ్యిలో పోసినట్టే. సరే, ఏదేమైనా వీళ్ళంతా అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఒక కూటమికి రావడం గొప్ప విషయం. దాంట్లో లకలకలు, లికలకలు, పిక్కపిక్కలు, కకలకలకలు అని జెండలు గుంటా ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా మనం చిన్న విజయాన్ని పెద్ద విజయాన్ని చూడాలా. ప్రపంచ వాణిజ్య సంస్థనే ఉదాహరణకు తీసుకోండి. సంపన్న దేశాలు తమ తమ మార్కెట్లో రక్షణాత్మక చర్యలతో నియంత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఖజన్ ప్రకటన పేర్కొంది. ఈ విధంగా వ్యవహరించడం వల్ల మూడవ ప్రపంచ దేశాలు వివక్షతను గురవుతున్నాయని ప్రకటించింది. ఏదైతుంది, స్వాతంత్రాలు తెచ్చుకున్న దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో బ్రిటిషర్కి వ్యతిరేకంగా మనం ఎట్లయితే స్వాతంత్రం తెచ్చుకున్నామో అట్లా స్వాతంత్రాలు తెచ్చుకున్న దేశాలు ఎంత దగా పడి మోసపోయి అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతుల్లో మొత్తం ఆగమైపోతున్న విషయాన్ని అంతా వేదిక మీద చెప్పుకునే ఒక మంచి అవకాశం దొరికింది. WTOలో ఇతర దేశాల ప్రాతినిధ్యం మెరుగుపరచబడితే ఈ వివక్షత లేకుండా చూడవచ్చని తెలిసింది. అయితే WTO ఏర్పడడానికి ప్రతిపాదిక స్వేచ్ఛ వాణిజ్య సూత్రం. ఈ సూత్రమే తప్పు మార్కెట్లో మొత్తంగా చూసినప్పుడు డిమాండ్కు ఎన్నడూ కొరత ఉండదన్న సూత్రం మీద స్వేచ్ఛ వాణిజ్య సిద్ధాంతం ఆధారపడింది. డిమాండ్ కొరత ఉండదు కనుక మార్కెట్ల కోసం పోరాటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని సిద్ధాంతం భావిస్తుంది. ప్రతి దేశం పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తుందని, పూర్తి స్థాయిలో తన వనరులను వినియోగంలోకి తెస్తుందని భావిస్తోంది. స్వేచ్ఛ వాణిజ్యం అమలు చేయక ముందు కానీ అమలైన తర్వాత కానీ ఈ స్థితిలో ఏ మార్పు ఉండదని ఉంటుంది. ఆయా దేశాలు ఏ సరుకులు ఉత్పత్తి చేయాలన్న అంశం మాత్రమే అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా మారుతుందని స్వేచ్ఛ మార్కెట్ సిద్ధాంతం ప్రస్తుతం మనం చెప్పుకోవాలండి. ఇక్కడ పెట్టుబడిదారీ సమాజం ఏదైతుందో, పెట్టుబడిదారీ సమాజం వాడి లాభం కోసమే తక్కువ మందిని పెడతాడు, ఎక్కువ సంపాదన సంపాదిస్తుంటాడు, లాభాలు సంపాదిస్తుంటాడు. పెట్టుబడిదారీ సమాజంలో అంటే తక్కువ మందిని పెట్టుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందడం వల్ల ఇంకా ఎక్కువ మంది జనాలకు ఉద్యోగం ఇవ్వలేకపోవడం వల్ల ఏమిటంటే ఉద్యోగాలు పెట్టుబడిదారీ సమాజంలో ఇవ్వని స్థితి. కానీ అదే సోషలిస్ట్ దేశాల్లో మొత్తం అక్కడ ప్రైవేట్ ఆస్తి అనేది ఉండదు కనుక, వ్యక్తిగత ఆస్తి ఉండదు కనుక, ప్రజలకే మొత్తం ఉంటుంది కనుక, ప్రజలకు సంపద మొత్తం దేశ సంపద ఉంటుంది కనుక అక్కడికి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆ దేశాలలో, పెట్టుబడిదారు దేశాలలో ఈ పెద్ద గొప్ప వైరుధ్యం ఉంటుంది. ఇంత పెద్ద వైరుధ్యం ఉన్నప్పుడు కూడా
కలిసి ఉంటే కలదు సుఖం అంటూ మళ్ళీ కలిసి పనులు చేస్తూ ఉంటారు. ఇది పెట్టుబడిదారు విధానము వాస్తవికతతో బొత్తిగా సంబంధం లేని అర్ధరహితమైన అవగాహన. ఆర్థికంగా బలమైన మూడవ ప్రపంచ దేశాలు స్వేచ్ఛ వాణిజ్యాలకి నెట్టడం అంటే వాటిని మనుగడ కోసం సాగే తీవ్రమైన పోటీలకు దించడమే. దాని ఫలితంగా వాటి మధ్య పరస్పరం సహకారం అందించుకునే అవకాశం దెబ్బతినిపోతుంది. WTO సిద్ధాంతాన్ని ఆచరణ పెడితే అది వివిధ దేశాల నడుమ సహకారాన్ని పెంపొందించడం కాకుండా వాటి మధ్య పీకలో తెగొసుకునేంత తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. ఫైనల్ కాస్ట్ ప్రపంచ బ్యాంకుడికి IMF వాడికి డబ్బులు ఇవ్వకుండోచ్, వడ్డీ కట్టకుండోచ్, వడ్డీకి చక్కెర వడ్డీ కట్టకుండోచ్, వాడు కుందబెట్టి బిందె దుబ్బిండోచ్, చేసిన మోసం చాలు వాళ్ళకి ఎగ్గొట్టిండోచ్ అని ఫైనల్ కాస్ట్ అంటే క్యూబా విప్లవాన్ని ఎట్లయితే అన్నాడు. అమెరికన్ సామ్రాజ్యవాదులు అమెరికన్ సామ్రాజ్యవాదులు తాను పెంచి పోషించినటువంటి అంతర్జాతీయ టెర్రరిస్ట్ బిన్ లాడెన్ అగో ధవానాన్ని కొట్టేసిందండి. ఇదేనండి ప్రపంచ వాణిజ్య కేంద్రం భవనం. అదే ఎందుకొరకే ఒకవైపు ఫైనల్ కాస్ట్ ఏమో ఎగ్గొట్టమంటాడు, బిన్ లాడెన్ ఏమో దాన్ని కూల్చేసింది. ఇంత భయంకరమైంది ప్రపంచాన్ని వాణిజ్య పేరిట వాణిజ్య భవనం అది. ఆ భవనాన్ని కూల్చడానికి కారణం అన్నట్టు అంత భయంకరమైనదండి అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆ భవనానికి సంబంధించిన వ్యవహారం. దేశం రైతులకు మద్దతు ధరలు అమలు చేయకూడదు అన్నది WTO నిబంధనలలో ఇంకొకటి. దీన్ని భారతదేశం అమలు చేస్తుందా లేక ఉల్లంఘిస్తుందా అన్నది పక్కన పెడితే ఇన్పుట్ సబ్సిడీలు అమలు చేయకూడదని దాని వలన స్వేచ్ఛ మార్కెట్లో కొన్ని దేశాలు తక్కిన వాటికన్నా ఎక్కువ ప్రయోజనం పొందుతాయని పండిన పంట విలువ మీద ఆధారపడి కొంతమేరకు సబ్సిడీ ఇవ్వవచ్చునని WTO అంటుంది. స్వేచ్ఛ మార్కెట్ సామర్థ్యాన్ని ఇన్పుట్ సబ్సిడీలు దెబ్బతీస్తాయని అది అర్థం లేని వాదన చేస్తుంది. చూసుకోండి, చూడండి. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్, జై కిసాన్ జై జవాన్, రైతే రాజ్యం రామరాజ్యం, రామరాజ్యం రైతే రాజ్యం. ఇవన్నీ వినడానికి జనాల చెవుల్లో పూలు పెట్టడానికి కమ్మగా ఉంటుందండి. పాపము ఏ మినిస్టర్ అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ వ్యవసాయ శాఖ మంత్రి అయినా రైతులకి కొంత సహాయం చేద్దాం, మళ్ళీ వచ్చేసారి ఎన్నికలలో నిలబడదాం, 10 కాలాలు మంచి పేరు తెచ్చుకుందాం అని అనుకుంటారండి. అనుకో, అది నీ ఇంటి విషయం అయితే అనుకో. నీ అయ్య జాగిరా, ఇండియా నీ అయ్య జాగిరా, మిస్టర్ ప్రధానమంత్రి గారు కానీ, మిస్టరు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ అని అంటే అక్కడ ఎవరు? ప్రపంచ బ్యాంకుడు, ప్రపంచ వాణిజ్య బ్యాంకుడు వాడు అప్పు ఇస్తున్నప్పుడు ఈ దేశంలో 160 లక్షల కోట్ల రూపాయలు మనకు అప్పిస్తున్నప్పుడు వాడు అగ్రిమెంట్ చేస్తాడండి. మీ దేశంలో రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వద్దు, ఇస్తే డబ్బంతా కాలెట్టొచ్చు, ఆ డబ్బు మాకు కావాలి. వాళ్ళ నష్టాలు పెట్టి వరిని నమ్ముకునే బదులు ఉరిని నమ్ముకుంటే బెటర్ అనే రీతిలో వ్యవసాయం మొదలు పెట్టాడు. జై అయిపోయిందా? పురుగుల మందు ధరలు పెంచు, ఎరువుల మందుల ధరలు పెంచు, విత్తనాల ధరలు పెంచు, వాళ్ళ ఆదాయం దించు రైతులది. నాకు వద్దురా బాబు, నా పిల్లలకు అసలు రైతు బిడ్డలకి పెళ్లిళ్ళు చేద్దామంటే పిల్లలు దొరకట్లేరు. ఏమో వాచ్మెన్ దొరుకుతాను, పాలమ్మటోడు దొరుకుతాను, పూలమ్మటోడు దొరుకుతాను, సైకిల్ కొట్టేటోడు దొరుకుతుండ్రు, కానీ రైతన్న బిడ్డలకు పెళ్లిళ్ళు చేద్దామంటే దొరకట్లేదు. కనుక రైతుల బిడ్డలు ఈరోజు ఏమైతుందంటే మొత్తం పట్టణాలకు వలసలకు వెళ్ళిపోతుండ్రు. చిన్న సన్న కారు రైతాంగం మొత్తం పట్టణాలకు వెళ్ళిపోతా ఉన్నారు. వ్యవసాయం మొత్తం ఆగమైపోతా ఉన్నది. ఈ సందు తీసుకొని మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదులు, టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు వీళ్ళంతా అప్పుడు మొత్తం ఒక్కటి కాదు, 2 కాదు, 10-20 ఊర్లు వీళ్ళకి కలిపి ఒకటే పంట ఉంటది. గ్రామాలు ఉండవు, రైతులు ఉండరు, వ్యవసాయ కూలీలు ఉండరు, పనిముట్లు పని చేసేటోళ్ళు, చేతి వృత్తిదారులు ఉండరు. మొత్తం కథం ఖాళీ, బరబాస్ అయిపోతుంది. ఈరోజు పెట్టుబడిదారు దేశాల్లో అభివృద్ధి చెందిన అమెరికన్ సామ్రాజ్యవాద కంట్రీస్లలో కూడా ఇదే జరుగుతుంది.
అయితే ఇదంతా ఎవరు చెప్పిస్తుందంటే ఈ WTO అండి. వీడు డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు పెట్టే షరతులు, ఆ షరతు మోడీ అమెరికన్ సామ్రాజ్యవాదుల నిన్న జో బైడెన్, ఈరోజు ట్రంప్ మాటలు విని మొత్తం కొట్టుడు కొడతా ఉంటారు. ఇరగదీసి కొట్టుడు కొట్టే దెబ్బలే ఈరోజు ఢిల్లీలో రైతుల మీద జరుగుతున్న దాడులు. దీని వెనుక ఇంత రాజకీయం ఉంటుందండి. అమెరికన్ సామ్రాజ్యవాదుల విదేశీ నినాదంతో జేబులో భారత్ మాతకి జై అంటూ అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రతిమకి, లిబర్టీకి జయగొడుతున్న ఆర్థిక విధానాల వెనుక గుట్టు చూడండి. అంతర్జాతీయ వాణిజ్యం అంతా డాలర్ కరెన్సీలో నడుస్తుంది. దానిని మార్చి అంతర్జాతీయ వాణిజ్యం ఆయా దేశాల జాతీయ కరెన్సీ ద్వారా జరపాలని బ్రిక్స్ దేశాల ప్రకటన పేర్కొంది. డాలర్ పెత్తనాలు లేకుండా చేయాలన్న లక్ష్యం మంచిదే, కానీ అది మాత్రమే సరిపోదు. దాంతోపాటు ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని కూడా తొలగించాలి. ఇది జరగాలంటే కనీసం 3 షరతులు నెరవేర్చాలి. మొదటిది, అంతర్జాతీయ వాణిజ్యంలో లోటు ఖాతాలు ఉన్న దేశాల ఖాతాలను సర్దుబాటు చేయడం, బదులు మిగులు ఖాతాలు ఉన్న దేశాల ఖాతాలను సర్దుబాటు చేయాలి. అప్పుడే ఖాతాలలో ప్రస్తుతం ఉన్న అసమానతలు తొలగిపోతాయి. రెండవది, ఈ అసమానత తొలగిపోయే వరకు మిగులు ఖాతాలు ఉన్న దేశాలు లోటు ఖాతాలు ఉన్న దేశాల నుంచి అందవలసిన మొత్తాలను వసూలు చేయకుండా నిలిపివేయాలి. మూడవది, బకాయి ఉన్న రుణాలు వేసే పేరుతో ఒక దేశం ఆస్తులను వేరొక దేశానికి బదలాయించకూడదు. ఆశయం మంచిదే, లక్ష్యం మంచిది. ఆశయం మంచిది, లక్ష్యం మంచిది, మంచిది మంచిది మంచిది. సంచి నిండా 50 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి భారతదేశం లాంటి పెట్టుబడిదారి దేశాలలో ఎంపీలు పోటీ నిలబడతారండి. 1000 కోట్లు తెచ్చుకుంటారండి. 20 కోట్లు ఎమ్మెల్యేలు పెడతారండి. 100 కోట్లు సంపాదిస్తారండి. వాడి సంపాదన మీద ఎక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో ఆ దేశంలో నిల్వలు ఉండాలని, ఆ దేశంలో ఖాతాలు మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడిదారి సమాజ గుప్పిట్లో ఉన్న ప్రపంచ దేశాలు మొత్తం IMF, ప్రపంచ బ్యాంకు నుండి విడిపోవాలని ఇదంతా చిత్తశుద్ధి ఉండదండి. ఎవరికి ఉంటది? సోషలిస్టు దేశాలు మాత్రం ఉంటది. చైనాలో ఉంటది, వియత్నాంలో ఉంటది, క్యూబాలో ఉంటది, ఉత్తర కొరియాలో ఉంటది, లావోస్లో ఉంటది. మరి మిగతా ప్రాంతాలు ఎవరు చేయగలుగుతారు? మిగతా ప్రాంతాలు ఎవరు చేస్తారంటే నువ్వు, నేను, యువకులము, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు. ఎప్పుడైతే ఆ దేశ సంపద ఆ దేశానికే వర్తించాలా, పెట్టుబడిదారుల నొరకాయ తీసుకి ఆ డబ్బులు గుంజేసుకోవాలా, మన దేశ సంపదని కాపాడుకోవాలా, అప్పులు తీర్చాలా అనే ఇంగిత జ్ఞానం ఎప్పుడు జనాలకు వస్తుందో, జ్ఞానోదయం కలిగిన తర్వాత ఒక వేదిక మీదకి వస్తారో, పోరాడుతారో, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. అయితే దానికి దారులు వేసే నినాదాలు ఇవి తక్కువేం కాదు. ఇది వాణిజ్య ఖాతాలో మిగిలి ఉన్న దేశాల ఖాతాలు సర్దుబాటు చేయడం అంటే ఆ దేశం తన ఎగుమతులను పెంచే బదులు దేశీయ వినియోగాన్ని పెంచాల్సి ఉంటుంది. అప్పుడు లోటు ఖాతా ఉన్న దేశాల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. దేశీయంగా వాటి వినియోగం పెరగకపోయినా ఎగుమతులు పెరిగే అవకాశాలు విస్తరిస్తే ఆ దేశంలో ఉత్పత్తిని పెంచవలసి వస్తుంది. దాని వలన ఆ దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి ఆ దేశీయ డిమాండ్ కూడా పెరగడానికి దోహదపడుతుంది. అటు మిగులు ఖాతా ఉన్న దేశాల్లోనూ దేశ వినియోగం పెరిగి, ఇటు లోటు ఖాతా ఉన్న దేశాల్లో డిమాండ్ పెరిగి మొత్తం ప్రపంచ స్థూల డిమాండ్ పెరుగుతుంది. సంపన్న దేశాలలోని కార్మికుల వినియోగం పెరిగినందువలన వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇటు వెనుకబడిన దేశాలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి, అక్కడ కూడా శ్రామికుల పరిస్థితి మెరుగుపడుతుంది. కాకుండా వాణిజ్య లోటు ఉన్న దేశాల్లో ఖాతాలను సర్దుబాటు చేయడం అంటే ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. దేశంగా వినియోగాన్ని తగ్గించుకొని ఆ సరుకును ఎగుమతి చేయాలి. దాని వల్ల దేశంగా మాధ్యం నెలకొని ఉంటుంది. దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోతుంది. దీని ప్రభావం శ్రామిక వర్గం మీద ప్రధానంగా పడుతుంది. అందుచేత వాణిజ్య ఖాతాలో మిగులు ఉన్న దేశాల్లోనే వాణిజ్యంలో సర్దుబాటు చేయడం మెరుగైన విధానం చెందుతుంది. అయితే దీనికి ఆయా దేశాలు ఒప్పించడం కష్టం. నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైతే ఈ కష్టాన్ని గుర్తిస్తావో, ఈ నష్టాన్ని గుర్తిస్తావో, ప్రపంచ అభివృద్ధిని కాంక్షిస్తావో, అప్పుడు మాత్రమే ఈ కష్టం నుండి బయట పడగలుగుతాం.
పడగలుగుతాం. వాణిజ్య ఖాతాలో మిగులు లోటులను సర్దుబాటు చేయకుండా డాలర్ ఆధిపత్యం నిర్వహించడం అంటే ఆచరణలో అది మరొక దేశ కరెన్సీ ఆధిపత్యానికి దారితీస్తుంది. బ్రిక్స్ దేశాలు తమలో తాము మాత్రమే వాణిజ్యం నిర్వహించుకుంటాయని అనుకుందాం. అటువంటి వాణిజ్యం నడవాలంటే ఆయా దేశాల కరెన్సీల మారకపు విలువలను స్థిరంగా ఉండేలా నిర్ణయించాలి. అలా స్థిరమైన మారకపు రేటు లేకపోతే నిరంతరం కొనసాగే స్పెక్యులేషన్ వలన ఆ వాణిజ్యం కొనసాగించడం అసాధ్యం అవుతుంది. అటువంటి వాణిజ్యం అమలులో ఉన్నప్పుడు ఒకానొక దేశం మరొక దేశంతో పోల్చుకున్నప్పుడు లోటు వాణిజ్యంలో ఉందనుకున్నాం. ఆ లోటును పూర్చడానికి తన దేశీయ డిమాండ్ తగ్గించుకోవడం కానీ ఆ రెండో దేశానికి తాను బకాయిలు పడ్డట్టు రుణపత్రం రాసి ఇవ్వడం కానీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్రమంగా తన కరెన్సీ ఒత్తిడి లోనవుతుంది. దానివల్ల స్థిరమైన కరెన్సీ మారకపు రేటును కొనసాగించడం అసాధ్యం అవుతుంది. ఆ దేశపు కరెన్సీ మీద ఖాతాలో మిగిలి ఉన్న దేశపు కరెన్సీ పైచి సాధిస్తుంది. అంటే బ్రిక్స్ దేశాలు కోరుతున్నట్లు డాలర్ ఆధిపత్యం పోవచ్చు, కానీ దాని స్థానంలో మరో దేశపు కరెన్సీ ఆధిపత్యం చలాయించడం మొదలుపెడుతుంది. అందుచేత ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం డాలర్ రూపంలో ఉన్న మరొక కరెన్సీ రూపంలో ఉన్న అది వాంఛనీయం కాబోదు. విన్నారండి? డైనోసార్ రాకాసి బల్లులను ఢీకొనడం ఎంత కష్టమో ఈ రోజు ప్రపంచంలో డాలర్ విలువని ఢీకొట్టడం కూడా అంతే వ్యవహారం. కాకపోతే శ్రామిక వర్గ పోరాటాలు ఆయా దేశాల జనాలు మొత్తం తిరగబడి సంపదని మిగులు ఏర్పాటు చేసుకొని సొంత డాలర్ లాగా ఇప్పుడు చూడండి యూరో లాగా రకరకాల ప్రాంతాల్లో ఇట్లా పెట్టుకుంటాను. అది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అయినా ఆ పోరాటాలకు వాటికి ఇదొక వేదికలాగా ఒక లక్ష్యాన్ని ఆదర్శాన్ని ముందు చూపెట్టే బాటలాగా దారిలాగా మనకు కనిపించడం, అసలు ఏమనుకోకుండా ఉండేదానికంటే ఏదో చర్చ జరుగుతుంది కదా వేదిక మీద, ఆ చర్చ జరుగుతుంది. అది అసాధ్యమైన మరిన్ని ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ ప్రకటన కోరుతుంది. దాని వలన మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక సహాయం మరింత చౌకగా లభిస్తుందని అది భావిస్తుంది. అంతేగాక ఆ సహాయం పొందే దేశాల మీద విధించే షరతులు మరింత సరళతరం అవుతాయని అది ఆశిస్తుంది. ఇందుకోసం బ్రిక్స్ బ్యాంక్ కూడా తన నిధులను తోడు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇదెంత మంచి ఉద్దేశంతో చేసిన ప్రతిపాదన అయిన మూడో ప్రపంచ దేశాల సమస్యను ఇది పరిష్కరించజాలదు. మరింత ఎక్కువ రుణాన్ని మరింత తేలికైన షరతులతో అందించడం అంటే ఆ దేశాల మెడలకు కట్టిన తాళ్ళు పొడవున మరికొంత పెంచడమే అవుతుంది. దానివల్ల ఆ దేశాలు మరి కాస్త ఎక్కువ ప్రదేశాల్లో సంచరించగలుగుతాయి తప్ప వాటి మెడలకు కట్టిన తాళ్ళు తొలగిపోవు. ద్రవ్య పెట్టుబడి ఆవశ్యకతను తొలగిస్తే తప్ప మూడో ప్రపంచ దేశాల విముక్తి లేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మేకవన్నే పులులు అంటారు చూడండి. మేకవన్నే పులులు చూస్తేనేమో మేకల్లానే ఉంటాయి. ఆ చర్మం చీల్చి తీసిపడిస్తే పులులు వీళ్ళంతా నరరూప రాక్షస బల్లులు కాదండి, నరభక్షకులు. వీళ్ళు పైకి ఎన్నెన్ని మాటలు అంటున్నప్పుడు కూడా వీళ్ళు రెండు పడల మీద కాలేస్తారు. చైనాతోటి భారత్ ఉంటది, రష్యా తోటి భారత్ ఉంటది. చైనా తోటి సరుకులు ఫ్రీగా తక్కువ రేటుకు తెచ్చే దగ్గర బాయి ఉంటది. రష్యా నుండి మొత్తం ఆయుధాలు తెచ్చుకోవడానికి జమ్మలక్కడి బొమ్మలాగా ఉంటారు. అమెరికాల దగ్గర అప్పు తెచ్చుకోవడానికి అక్కడ వేస అంటే ఏ పూటకా పూట ఆటలాడుతారు, నటిస్తారు. పవన్ కళ్యాణ్ లాగా సనాతన ధర్మం కోసం ఎలాంటి వేషమన్నా వేస్తాడు. గబ్బర్ సింగ్ లాగా ఏ వేషమన్నా వేస్తాడు. ఆయన నటనే కదా. అట్లనే మన డాడీ మోడీ ముగ్గురు వేషాలతోటి ఉంటాడండి. మన దేశ ప్రయోజనాలకంటూ మనం ఆ రీతిలో ఉంటాం. అట్లాగనే ఇప్పుడు పెట్టుబడిదారు దేశాలలో ఉన్న దేశాధినేతలు కానీ ఆయా దేశాలలో ఉన్న పెట్టుబడిదారుల కాపలాదారులు, వాచ్మెన్లు, గుమస్తాలు, ఏజెంట్లు వాళ్ళు ఎన్ని నకరాలు చేసినా, నాటకాలు ఆడినా,
చైనా లాంటి కమ్యూనిస్టు దేశాల ఇద్దరి మధ్యలో చాలా తేడా ఉంటుందండి. కనుక వీళ్ళ ప్రయోజనాలు అమెరికన్ సామ్రాజ్యవాద ప్రయోజనాలు, వీళ్ళ లాభాలు అమెరికన్ సామ్రాజ్యవాదుల లాభాలు. వీళ్ళు ఒక వేదిక మీద ఉండొచ్చు గాక, ఒక వేదిక మీద ఉండి అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిలాగా కనిపించవచ్చు గాక, కానీ ఇంటర్నల్ గా పాడేది ఒక పాట, తినేది వేరో. ఒకరి దగ్గర వింటారో, ఒకరి దగ్గర ఒక పాట పాడతారయ్యా. ఇట్లా ఉంటది. లేని అంతర్జాతీయ వాణిజ్య అనే భావన ఊహాజనితంగా కొందరికి అనిపించచ్చు. కానీ సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్న కాలంలో భారతదేశంతో సహా పలు దేశాలు సోవియట్ యూనియన్ తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉభయ దేశాల కరెన్సీల మార్పు రేటును స్థిరంగా ఉండేలా నిర్ధారించడం, ఒక ఏడాదిలో వాణిజ్యంలో ఏర్పడిన మిగుళ్ళు గాని తగుళ్ళు గాని తర్వాత ఏడాదికి వాయిదా వేయడం కానీ, పరస్పరం అంగీకరించిన మేరకు సరుకుల సేవల మార్పిడి ద్వారా సర్దుబాటు చేయడం కానీ జరిగేది. ఈ తరహా వాణిజ్యంలో ఒక దేశపు కరెన్సీ ఆధిపత్యాన్ని చెలాయించడం అనేది ఉండేది కాదు. వాణిజ్య లోటు ఏర్పడితే ఆ దేశం ఆ లోటును సర్దుబాటు చేయడం కోసం తన దేశంలో పొదుపు చర్యలు చేపట్టడం వంటి పద్ధతులు అవసరం ఏర్పడేది కాదు. సోవియట్ యూనియన్ లో అమలు అయినది ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థ కనుక అటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను అది సర్దుబాటు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేది. సామ్రాజ్యవాదుల ఆధిపత్యం నుండి మూడవ ప్రపంచ దేశాన్ని కాపాడాలని బ్రిక్స్ దేశాలు భావిస్తున్నట్లయితే అవి సోవియట్ యూనియన్ తరహా సహకార ఒప్పందాలను అమలు చేసే విషయాన్ని పరిశీలించాలి. చూడండి, ఇప్పుడు WTO, IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ఆధిపత్యాన్ని ఆమోదించడం అంటే వాటిని ఎంత ప్రజాస్వామీకరించినప్పటికీ సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల కోసమే రూపొందించిందన్న వాస్తవాన్ని విస్మరించడం అవుతుంది. చూడండి మరోసారి చూడండి. ఇప్పుడు WTO, IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ఆధిపత్యాన్ని ఆమోదించడం అంటే వాటిని ఎంత ప్రజాస్వామీకరించినప్పటికీ కూడా సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల కోసమే రూపొందించిందన్న వాస్తవాన్ని విస్మరించడం అవుతుంది. విన్నారండి? ఇది ఎందుకంటే వేదికలు ఏదన్నా కావచ్చు, ముచ్చట్లు ఏమన్నా కావచ్చు, నీతులు ఎన్నన్నా కావచ్చు. సోవియట్ సోషలిస్ట్ రష్యా, కమ్యూనిస్ట్ రష్యా భారతదేశం లాంటి ప్రపంచ దేశాలకి అభివృద్ధి చెందడానికి పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇవ్వలేని టైంలో అడగకుండా ఉండి ఆ దేశ అభివృద్ధికి కాంక్షిస్తూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో దయాలత్వం, మానవత్వం, అభివృద్ధి తత్వం, స్నేహతత్వం, ప్రపంచ ఐకమత్యం కోసము కమ్యూనిస్టు పరిపాలకులు చేసిన దానిలాగా ఈరోజు బ్రిక్స్ చేస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. నువ్వు ఎన్ని పులి గీతలు పెట్టుకొని ఉన్న స్నానం చేస్తే కరిగిపోతుంది, పులివి కావు. బ్రిక్స్ కూడా అంతే. బ్రిక్స్ కూడా సోవియట్ సోషలిస్ట్ రష్యా లాగా, చైనా లాగా ఆర్థిక వాణిజ్యాన్ని అవలంబిస్తే తప్ప అది సాధ్యం కాదు, లేకపోతే అంతే సంగతి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.